వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగం. అందులో క్రమంగా 11వ శ్లోక పర్యంతము వచ్చాము. యథామతిగా కొంతమేరకు చింతన చేశాము. పరమాత్మ యొక్క స్వరూపము ఎలా ఉంది అనంటే నిత్యము, అంటే ఉత్పత్తి వినాశరహితము, ప్రాగభావము ప్రధ్వంసభావము లేనటువంటిది, శుద్ధము అంటే మాయా మలరహితమైనటువంటిది, బుద్ధము నిత్య జ్ఞాన స్వరూపమైనటువంటిది, ముక్తము నిత్యముక్త స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ, సర్వ జంతువునాం ఆత్మానం సకల జీవుల యొక్క స్వరూపమై ఉంది. ఆత్మాహీనామ స్వరూపం అందరి జీవుల యొక్క ఆత్మ అంటే వారి వారి స్వరూపమై ఉంది. మరియు ఆనందఘనం మరియు నిరతిశయము నిరావరణము పరిపూర్ణము అయినటువంటి ఆనంద స్వరూపము. మరియు అనంతము అంటే దేశము చేత కానీ కాలం చేత కానీ వస్తువు చేత కానీ పరిచ్ఛేదం లేనటువంటిది. ఇటువంటి ఆత్మస్వరూపమై ఉండగా అవజానంతి మామూఢాః మానుష్యం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. భగవంతుడు చెప్తున్నాడు, భూత మహేశ్వరం పరం భావం అజానంతః మానుష్యం తనుమాశ్రితం మాం మూఢాః అవజానంతి అంటాడు. సకల భూతాలకు ఈశ్వరుడును నియామకుడను మరియు పరమానంద స్వరూపుడను
అయినప్పటికీ కూడా ఈ మనుష్య శరీరాన్ని ధారణ చేసుకొని నేను లోక కళ్యాణం కోసం అవతరిస్తే నన్ను సామాన్య మనుషునిగానే తెలుసుకొని నా యొక్క నిజ రూపాన్ని ఈ మూఢజనులు తెలుసుకోలేకపోతున్నారు, అవహేళన చేస్తున్నారు నన్ను అంటాడు. అవజానంతి అంటే అవజ్ఞ చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, అనాదరిస్తున్నారు. మాం సాక్షాత్ ఈశ్వర అయం ఇది నా అద్రియంతే. నేను సాక్షాత్ ఈశ్వరుణ్ణి అయినప్పటికీ కూడా నన్ను ఈశ్వరుడని గుర్తించలేక నన్ను అనాదరిస్తున్నారు అంటాడు. ఉల్టా నిందంతి, నిందిస్తున్నారు. దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు నిందించారా లేదా? ఎవరయ్యా వారు అనంటే మూఢాహ, మూఢులు అంటే అవివేకినః, అవివేకులు, వివేకహీనులు, యోగ్యము అయోగ్యము, మంచి చెడ్డ అనేటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు వివేకులు. తేషాం అవజ్ఞాహేతుం బ్రహ్మం సూచయతి మానుష్యం తనుమాశ్రితం. మరి వాళ్ళు ఆ విధంగా అనాదరించడానికి కారణం ఏమిటి అంటే, నేను మనుష్య శరీరాన్ని ధారణ చేసుకొని వచ్చాను కదా, అందువల్లనే వారు మాలాగానే ఒక సామాన్య మనుష్యుడు అని ఈ విధంగా భావిస్తున్నారే కానీ నేను సాక్షాత్తుగా ఈశ్వరుణ్ణి అనేటువంటి భావన వాళ్ళలో కలగడం లేదు. మనుష్యతయా ప్రతీయమానం మూర్తిం ఆత్మేచ్ఛయా భక్తానుగ్రహార్థం గృహీతవంతం మనుష్యతయా ప్రతీయమానేన దేహేన వ్యవహరంతి. చూడు, నేను లోక కళ్యాణం కోసము, లోకాన్ని ఉద్ధరించడం కోసము మనుష్య శరీరాన్ని ధారణ చేసుకొని దేవకి వసుదేవులను నిమిత్తంగా పెట్టుకొని నేను అవతారానికి వచ్చాను. ఈ విధంగా వివరిస్తున్నటువంటి నన్ను వీళ్ళు అనాదరిస్తున్నారు అంటాడు. తతః చ మనుష్యోయమితి భ్రాంత్యా ఆచ్ఛాదితాంతఃకరణాః మమ పరం భావం ప్రకృష్టం పారమార్థికం తత్వం సర్వభూతానాం మహాంతం ఈశ్వరం అజానంతః యన్ న ఆద్రియంతే నిందంతి వా తదనురూపమేవ మూఢత్వం అంటాడు. ఈ విధంగా లోక కళ్యాణం కోసం నేను మనుష్య శరీరాన్ని ధారణ చేసుకుంటే నన్ను మనుష్యుడని భ్రాంతి చేత, అవివేకం చేత ఆచ్ఛాదితమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వారు పరమ ఉత్కృష్టమైనటువంటి భూత మహేశ్వరుడనైనటువంటి జగద్ అధిష్టానమైనటువంటి అసంగము చిద్రూపము అయినటువంటి నన్ను, పారమార్థిక నా స్వరూపాన్ని వారు తెలియజాలక అనాదరిస్తున్నారు, తిరుగా నిందిస్తున్నారు. ఇది వారి యొక్క ప్రకృతికి అనురూపమైనటువంటి ప్రవర్తన. ఎందుకంటే వారి యొక్క అంతఃకరణమే కలుషితమైంది. ఆ కలుషిత అంతఃకరణం చేత నన్ను కూడా ఒక మనుష్యుడిగా భావించి నిందిస్తున్నారు, అనాదరిస్తున్నారు అంటాడు. ఈ విధంగా 11వ శ్లోకము తెలుసుకున్నాము. ఇప్పుడు 12వ శ్లోకం చదవండి. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోఘం అంటే వ్యర్థము అని అర్థం. మోఘాశ అంటే వ్యర్థమైనటువంటి ఆశలకు లోనైనటువంటి వారు. మోఘ కర్మాణః అంటే వ్యర్థమైనటువంటి కర్మలు చేసేవారు. మోఘ జ్ఞానాః వ్యర్థమైనటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి వారు. విచేతసః అంటే వివేకం కోల్పోయినటువంటి వారు. రాక్షసీం ఆసురీం ప్రకృతిం చైవ. రాక్షసీ ప్రకృతి అంటే స్వభావం. రాక్షసీ స్వభావాన్ని, ఆసురీ స్వభావాన్ని ఆశ్రయించి మోహినీం శ్రితాః మోహింపబడినటువంటి, వివేకం కోల్పోయినటువంటి అంతఃకరణం కలిగినటువంటి వారు ఈ రాక్షస, ఆసురి, మోహిని అనేటువంటి స్వభావాన్ని ఆశ్రయించి నన్ను తెలుసుకోలేకపోతున్నారు అంటాడు. ఈ పరిస్థితుల్లో చాలా వరకు 99% కూడా అంత వీరే ఉన్నారు. అంత వ్యర్థ జీవులు, పనికిరాని వాళ్ళు. ఉట్టికందడు స్వర్గానికి అందడు అని అంటారా? ఇక్కడ అంటారా? ఆ సామెత ఉందా? ఉట్టికందడు స్వర్గానికి అందడు అంటే వాడు ఈ లోకమైనటువంటి సుఖాన్ని పొందడు, పరలోక సుఖాలను కూడా పొందడు. అందువల్ల ఇటువంటి వ్యర్థ జీవులు ఉన్నారు. ఆ వ్యర్థ జీవులకు నా యొక్క స్వరూపము తెలిసేది ఎలా అంటాడు. వ్యర్థములైనటువంటి ఆశలతో పరితపిస్తూ ఉంటారు. ఆశకు ఆకలి ఎప్పుడూ తీరదు కదా. ఆశ ఉందనుకో, ఆ ఆశకు ఎప్పుడన్నా ఆకలి తీరుతుందా అంటే ఆశ తీరుతుందా ఎప్పుడన్నా? ఆశ అంటే కోరిక కదా. ఈ కోరికలకు ముగింపు ఉందా? ఎప్పుడైనా కోరికలు ఆగిపోతాయా? చచ్చినప్పుడే ఆగిపోతాయి.
అంతే. అదివరదాక కొనసాగుతూనే ఉంటాయి. కోరికలకు ఆశ తీరదు. దాని నోరు ఎటువంటిదంటే కోరికలకు ఆ ఆశకు ఆకాశం అంతటి నోరుందంట ఆశకు. సముద్రం వంటి కడుపు ఉందంట దాని ఆశకు. సముద్రం వంటి కడుపు, ఆకాశం అంతటి నోరు. ఇక మరి ఆ సముద్రం ఎప్పుడు నిండాలి చెప్పండి? ఇప్పుడు యుగ యుగాల నుంచి గంగా నది, యమునా నది, బ్రహ్మపుత్ర నది, ఇక్కడ మన దక్షిణ లోపల గోదావరి నది, కృష్ణా నది, కావేరి, పెన్న కదా, ఇన్ని నదులు యుగ యుగాల నుంచి నిరంతరంగా ప్రవహిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని నీళ్లు పోయి సముద్రంలో పడుతున్నాయి. సముద్రము 1 మిల్లీమీటర్ అన్న పెరుగుతుందా? దాని కడుపు నిండడం లేదు. ఎట్లున్నదో అట్లే ఉన్నది. అట్లా ఆశ సముద్రం లాంటిది. సముద్రం లాంటి కడుపు ఉన్నది ఆశకు. ఇక అది ఎప్పుడు నిండాలి? నువ్వు ఎన్ని కోరికలు నెరవేర్చుకున్నప్పటికీ కూడా మళ్ళీ కొత్త కొత్త కోరికలు మళ్ళీ పుడుతూనే ఉంటాయి కదా. పూర్ణేషు పూర్ణేషు పునర్నవానం వ్యుత్పత్తయస్సంతి మళ్ళీ కొత్త కొత్తవి, పాతవి పూర్ణమవుతూ ఉండే, పాత కోరికలు పూర్తి అవుతూ ఉంటే కొత్త కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇక ఆశలకు అంతెక్కడున్న చెప్పండి. కాబట్టి 16వ అధ్యాయంలో కూడా చెప్తాడు, ఆశాపాశ శతైర్బద్ధాహ అని. ఆశములు అనేటువంటి పాశల చేత, ఆశలు అనేటువంటి తాళ్ళ చేత కట్టుబడ్డారు ఈ జీవులు అంటాడు. అందుకని ఇవి ఎప్పుడు కూడా పూర్తి కావడానికి అవకాశం లేదు కదా. అటువంటి ఆశలు ఎన్ని ఉన్నాయనంటే తండోపతండములు, ఒకటి ఆ లైన్ కట్టి వస్తూ ఉంటాయి ఈ ఆశలు. అవి ఆరేవి కాదు, తీరేవి కాదు కదా. చివరికి వారికి లభించేది కేవలము నిరర్థకమైనటువంటి జన్మలు తప్ప ఇంకేమీ లేవు. వారి అజ్ఞానమేమో కానీ తాము చేసుకునే యజ్ఞయాగాది కర్మలతోనే తమకు సిద్ధి కలుగుతుంది అనుకున్నారు. ఆశలకు లోనే వీళ్ళు ఏం చేస్తున్నారు? కొందరైతే యజ్ఞయాగాది కర్మలు కూడా చేస్తలేరు. ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు. డబ్బు సంపాదిస్తే మాకు సుఖం కలుగుతుంది, శాంతి కలుగుతుంది అని డబ్బు కోసము డబ్బు అని దాని వెనుక పడుతున్నారు. వాళ్ళకు దొరికేది ఏం లేదు. చివరికి శ్మశానం బూడిద తప్ప ఇంకా వాళ్ళకి ఏమీ దొరకదు. ఇక కొంతమంది యజ్ఞయాగాది కర్మలు చేస్తారు, మా కోరికలు పూర్తి కావాలి అని అలా వస్తూ ఉంటారు కదా మన దగ్గరికి యజ్ఞం చేయడానికి. ఏదో ఒకటి హృదయంలో పెట్టుకుంటారు, ఓ కోరిక పెట్టుకుంటారు. ఆ కోరిక మాకు పూర్తి కావాలి అని ఆ యజ్ఞం చేస్తారు. ఆ కోరిక పూర్తి అయిన తర్వాత అంతటితో ఆగిపోతుందా? మరొక కోరిక, ఆ తర్వాత మరొక కోరిక. ఈ విధంగా కాబట్టి వారికి జడమైనటువంటి కర్మల ఫలితాలే దొరుకుతాయి, అంతేగాని చేతన రూపమైనటువంటి పరమాత్మ ప్రాప్తి మాత్రం కాదు. అయితే వాళ్ళు అనుకుంటారు, మేము యజ్ఞం చేస్తే మేము చేసినటువంటి పుణ్యకర్మ చేత మాకు ఫలం లభించింది అనుకుంటారు. కానీ వాస్తవంగా ఆ జడమైనటువంటి కర్మలను నిమిత్తంగా పెట్టుకొని ఫలం ఇచ్చేవాడు కూడా పరమాత్మనే. ఆ ఫలం ఇచ్చే పరమాత్మను మర్చిపోతారు. మేము చేసేపటికే మాకు దొరికిందని అనుకుంటారు. వృథాభిమానం ఏం లేదు కదా. భగవంతుని తిరస్కరించి చేసే యజ్ఞాలు దక్ష యజ్ఞాలే అంటాడు. భగవంతుని తిరస్కరించి భగవంతుని విస్మరించి యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. అటువంటి యజ్ఞాలు ఎలాంటివి అని అంటే, శివుణ్ణి మర్చిపోయి దక్షుడు యజ్ఞం చేస్తే ఏమైంది? చివరికి వాడి దక్ష యజ్ఞం పూర్తిగా నాశనం అయిపోయింది. కాబట్టి ఆ విధంగా చేస్తే ఏం ఉపయోగం లేదంటాడు. ఇక్కడ శ్లోకంలో మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస అని అంటూ ఈ ఆసురీ సంపత్తిని ఆశ్రయించినటువంటి వారికి 3 విధాలుగా విభజన చేశాడు. అందులో రాక్షసీం, ఆసురీం, మోహినీం అన్నాడు. రాక్షసి స్వభావానికి సంబంధించిన వాళ్ళు, ఆసురీ సంబంధించిన వాళ్ళు, మరియు మోహిని స్వభావానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పినారు. అయితే రాక్షసి స్వభావానికి సంబంధించిన వారు రజోగుణాన్ని ఆశ్రయించినటువంటి వారు. ఇక ఆసురీ సంపత్తిని మరియు మోహిని సంపత్తిని ఆశ్రయించిన వాళ్ళు తమో గుణానికి సంబంధించినటువంటి వారు. మోహం అంటే అవివేకం. శ్లోకంలో ఉంది కదా, రాక్షసీం ఆసురీం చైవ మోహినీం అని చెప్పినాడు. ఇటువంటి ప్రకృతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు 3 ఉంటారు. అయితే రాక్షసి స్వభావం కలిగిన వాళ్ళు రజోగుణానికి సంబంధించిన వాళ్ళు. అహంకారంతోనే కర్మలు చేస్తారు, కానీ అహంకారాన్ని వదిలిపెట్టారు. అహంకారాన్ని వదిలి ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా కర్మ చేస్తే వాళ్ళు అంతకన్నా శుద్ధిపడి పరమాత్మ యొక్క ప్రాప్తి అవుతుందే కానీ
అహంకారాన్ని వదలకుండా మేము ఈ కర్మ చేసినాము, ఆ కర్మ చేసినాము, ఏ కార్యక్రమం చేసినాము, ఆ కార్యక్రమం చేసినాము, చాలా బ్రహ్మాండంగా చేసినాము, వేలాది మందికి భోజనం సదుపాయం చేసినాము అని అహంకారాన్ని మాత్రం వదలడు. అంత చేసేవాడు భగవంతుడే కదా, మేము చేసే కార్యం కూడా భగవంతుని కార్యమే కదా, మేము నిమిత్త మాత్రమే కదా అని నిరభిమానంగా ఉండరు. అహంకారం, మేము చేశాం, ఇంత పెద్ద కార్యక్రమం మేము చేశాం, ఈ యజ్ఞం చేశాం అని అహంకారాన్ని నడుస్తారు. అహంకారాన్ని వదలరు. ఒకడు కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళి గంగానదిలో మునకలు వేస్తూ ఉన్నాడు. గంగానది పవిత్రమైంది కదా, మనల్ని పునీతులను చేస్తుంది, పవిత్రులను చేస్తుంది అని గంగానదిలో మునకలు వేస్తూ ఉన్నాడు. ఆ కాశీలో చూసారా మీరు, పీనిగలే వచ్చి మనకు ఎదురుగా వచ్చి తాకుతాయి. మునుగుతుంటే మనం మునిగేటప్పుడు ఏముండదు, తేలే వరకు పీనిగ మన నెత్తికే తాకుతాయి, మన నెత్తి మీదనే వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చచ్చిన వారిని సగం సగం కాల్చి ఆ బట్ట జుట్టి నదిలో వదులుతారు, గంగా నదిలో. ఇప్పుడు వదలడం లేదు, ఇప్పుడు నిషేధించారు. పూర్వం అట్లా ఉండే, ఇప్పుడు పూర్తిగా కాల్చేస్తున్నారు, బూడిద చేస్తున్నారు. ఎందుకంటే గంగా నది అశుద్ధమైపోతుంది, అపవిత్రమైపోతుంది అని చెప్పి ఆ పిండిగలను వదలడము అది ఇప్పుడు నిషేధం చేశారు గవర్నమెంట్ వారు. పూర్తిగా కాల్చేస్తున్నారు. కానీ అప్పుడు మాత్రము సగం సగం కాల్చి బట్ట చుట్టి నదిలో వదిలేవారు. అయితే ఈ విధంగా ఇతడు ఆ గంగా నదిలో మునుకలు వేస్తున్నప్పుడు, ఇట్లా మునుగుతున్నప్పుడు ఆయన చేతికి ఏదో దొరికింది. నీళ్ళలో మునిగినప్పుడు అతని చేతికి ఏదో దొరికింది. దొరికితే వాడు అనుకున్నాడు, ఎంతోమంది యాత్రికులు స్నానం చేస్తున్నారు కదా, వాళ్ళ ఏమన్నా నగలు, వారు ఏమైనా నగలు వచ్చి బంగారం అది ఇది వచ్చి నా చేతికి తగిలింది కావచ్చు అని వాడు సంతోషంతో ఇట్లా లేచి చూశాడు. చూసే వరకు ఎముక చేతికి దొరికింది. చిచి అపవిత్రం అయిపోతుంది కదా అని వాడు దాన్ని అట్లే పట్టుకొని మళ్ళీ మునుగుతున్నాడు, లేస్తున్నాడు కదా. వాడు ఎప్పుడు పవిత్రుడు కావాలి? అది చేతుల్నే ఉన్నది. అది వదిలితే కదా వాడు పవిత్రుడు అయ్యేది. అది వదులుతలేడు, అట్లే మునుగుతున్నాడు, తేలుతున్నాడు. అట్లే ఈ అహంకారుల సంగతి. ఈ యజ్ఞాగాది కర్మలు చేస్తున్నారు, కానీ అహంకారాన్ని మాత్రం వదలడం లేదు. అది అట్లే గట్టిగా పట్టుకుంటాడు. మరి అహంకారాన్ని వదలకపోతే వాడు ఎప్పుడు పవిత్రుడవుతాడు చెప్పండి? ఆ యజ్ఞఫలం వానికి దొరికేది ఎలా? దొరకదు. అందుకని వీళ్ళు రాక్షసి, ఆసురి, ఆ రాక్షసి స్వభావానికి సంబంధించిన వాళ్ళు అన్నమాట, రాజస గుణం కలిగినటువంటి వాళ్ళు. ఇక వాళ్లకు జ్ఞానం ఏదైతే ఉందో, లౌకిక జ్ఞానం, పరమార్థ జ్ఞానం అయితే బొత్తిలకే లేదు. లౌకిక జ్ఞానం ఉంటుంది. కొందరు పండితులు ఉంటారు, వ్యాకరణ జ్ఞానం ఉంటుంది, అనేక శాస్త్రాల జ్ఞానం ఉంటుంది. కానీ ఏం లాభం? అహంకారాన్ని వదలలేదు, పరమాత్మను ఆశ్రయించలేదు. వారి యొక్క జ్ఞానం నిరర్థకం అంటారు. దేహమే ఆత్మ అనుకున్నటువంటి ఈ మూడుల యొక్క జ్ఞానము అది వృథా. ఈశ్వర భక్తి విహీనులైనటువంటి వీరి యొక్క జ్ఞానాలు ఏం ఉపయోగం లేదంటాడు. కొంతమంది 4 వేదాలను కంఠస్థం చేస్తారు, అయినా కానీ అహంకారం వదలదు. ఎందుకంటే 4 వేదాలు మాకు కంఠస్థమునే ఒక అహంకారం కదా. ఇట్లాంటి అహంకారులకు ఎన్ని శాస్త్రాలు కంఠస్థం ఉన్నా కానీ, ముఖోద్గతమైనా కానీ, ఎంత జ్ఞానులైనా కానీ అది ఏమి ఉపయోగం లేదు, వ్యర్థమే అంటారు. ఏ విధంగా అంటే ఒక శవానికి అనేకమైనటువంటి అలంకారాలు పెట్టారనుకోండి, శవానికి దానికి అనేక అలంకారాలు అలంకరింపజేశారు, దానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? వ్యర్థము. అదేవిధంగా వీళ్ళ యొక్క జ్ఞానాలు కూడా వ్యర్థమే. వీళ్ళ యొక్క ఏదైతే చాకచక్య స్వభావం ఉన్నదో అంతా కూడా నిష్ప్రయోజనము అంటాడు. చక్రవర్తులైతే ఏంది, వేద పాఠకులైతే ఏంది, కంఠీరవులైతే ఏంది, కలాప ప్రపూర్ణులైతే ఏమి, వారు అధముల లోపల అధములు అంటాడు. అందుకని ఎటువంటి రాక్షసీ ప్రవృత్తిని ఆశ్రయించరాదు, అహంకారాన్ని ఆశ్రయించరాదు అని ఈ విధంగా ఈ శ్లోకం యొక్క మోఘ కర్మాణ అనే శబ్దాన్ని చెప్పినాడు. ఇక కొందరు తమో గుణాన్ని, తామసిక స్వభావాన్ని ఆశ్రయించిన వారు ఉంటారు. వారు ఎటువంటి వారు అనంటే ఇతరులకు కీడు చేయడమే తప్ప మేలు చేసేది తెలియదు. ఒక తేలు బావిలో పడిందండి, నీటిలో పడ్డది. అప్పుడు అయ్యో నేను మునిగిపోతున్నా కదా, నన్ను ఎవరు రక్షిస్తారు అని అటు ఇటు చూసేసరికి ఒక పెద్ద కప్ప కనపడింది. ఆ కప్ప కనపడితే, ఏమే కప్ప, కొంచెం నన్ను రక్షించవా, నన్ను బయటకు తీయవా అని అంటే పాపం ఆ కప్పకు జాలేసింది. జాలేసి నువ్వు నా వీపు మీద ఎక్కువ, నేను తీసుకుపోతా అన్నది. తేలు స్వభావం ఎక్కడ పోతుంది? కుట్టింది అది. ఏమే నిన్ను రక్షించడానికి నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వే నన్ను కుడతావా అంటే అది నా స్వభావం అని మళ్ళీ కుట్టింది కదా.
అప్పుడు కప్ప అన్నది ఇది నా స్వభావము అని అది డుబుక్కున మునిగింది. ఏది కప్ప అది ఈపు మీదనే ఉంది, ఈపు మీద గట్టిగా ఖర్చుకొని ఉంది కదా. ఇది డుబుక్కున పోయి అడుక్కు మునిగింది. కప్పలు నీళ్ళలో ఉంటాయి, బయట కూడా ఉంటాయి. వాటికి ఆ విద్య భగవంతుడు ఇచ్చినాడు కదా. అయితే డుబుక్కున ఇంత ఇది నా స్వభావం అని చెప్పింది. నీ స్వభావం నువ్వు వదిలిపెట్టవు కదా, నా స్వభావం నేను వదిలిపెట్టానని డుబుక్కున మునిగింది. మునిగిన తర్వాత ఇంకా తేలుగతి ఏముంటుంది, అధోగతి అంతే, మునిగి చచ్చిపోయింది. అట్లా ఉంటారు కొంతమంది. ఇతరులకు కీడు చేసే స్వభావమే ఉంటుంది, కానీ చివరికి వారికే అనర్థం కలుగుతుంది, వారికే కీడు కలుగుతుంది. చెరుపకురా చెడేవు అని అంటారా ఇక్కడ? చెరుపకురా చెడేవు అంటారు. మందిని చెడగొట్టకురా, మందికి కీడు చేయకురా, నీకే కీడు కలుగుతుంది, నువ్వే చెడిపోతావు అంటారు. అదే పరిస్థితి. ఇప్పుడు తేలుగతి ఏమైంది అట్లా. ఈ ప్రకారంగా ఆసురీ సంపత్తి కలిగినటువంటి వారు ఉంటారన్నమాట. అసువులంటే ప్రాణాలు, అసువులంటే ప్రాణాలు అంటే ఇతరులకు కీడు కలిగించైనా ఎందుకు కాదు, మా ప్రాణాలను కాపాడుకోవాలి అనేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు. ఇతరులకు కీడు కలిగితే కలగని, ఇతరులు మరణిస్తే మరణించని, మాకు మేలు కలిగితే చాలు అనేవాళ్ళు ఈ ఆసురీ సంపత్తి కలిగిన వారు. ఇక మూడో వారు మోహిని ప్రకృతి సంబంధించిన వాళ్ళు. మోహం అంటే వివేకం లేకపోవట కదా. శంకరుల వారు కూడా భాష్యంలో చెప్పారు కదా, మోహం అంటే వివేకహీనత, వివేకరాహిత్యం అన్నారు. వీళ్ళకు వివేకం ఉండదు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యము అనేటువంటి వివేకము వాళ్ళకు ఉండదు. వీళ్ళు కావాలని ఇతరులకు మోసం చేస్తూ ఉంటారు, దుఃఖం కలిగిస్తూ ఉంటారు కదా. ఇక వీరికి భగవతత్వం పైన జిజ్ఞాస అనేది లేదు. అంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలి, ఏదో వినాలి, సత్సంగం చేయాలి అనేటువంటి జ్ఞానము వీళ్ళకు ఉండదు. ఎట్లా ఉంటారంటే పశువులలాగానే ఉంటారు. 2 కాళ్ళ పశువు అని చెప్పాలి వీళ్ళకు. ఆ పశువుకు వీళ్ళకు ఏమి తేడా ఉండదు. ఆ పశువుకు పొద్దున లేస్తే ఒకటే చింత, ఏమిటి అంతే, ఒకటే చింత, కడుపు చింతనే కానీ ఇంకో చింత ఉందా దానికి? అక్కడికి పోతుంది ఆడింత గడ్డి మేస్తుంది, ఇక్కడ పోతే ఈడంత గడ్డి మేస్తుంది, అదే చింత దానికి, ఇంకో పని లేదు, ఇంకో చింత లేదు దానికి. అట్లా ఈ మూర్ఖులకు కూడా అదే చింత, సుఖపడాలి, హాయిగా బ్రతకాలి, విలాసాలు చెయ్యాలి. ఆ మోక్షం ఇవ్వనీకి కావాలి మాకు, మోక్షానికి తగ్గి పెట్టుకో అంటారు. మోక్షం ఎందుకయ్యా మాకు? విషయోపభోగాలు కావాలి మాకు, ప్రాపంచిక సుఖాలు కావాలి అంటారు. అపి వృందావనే శూన్యే శృగాలత్వం స ఇచ్చతి నతు నిర్విషయం మోక్షం కదాచితపి గౌతమ అని కామి గీత అని ఒకటి ఉంది. ఎట్లా మన భగవద్గీత ఉన్నదో అట్లా ఎన్నో గీతలు ఉన్నాయి. ఈశ్వర గీత అని, దేవి గీత అని, గణేశ గీత అని, రామగీత అని, ఇట్లా అనేక గీతలు ఉన్నాయి. కామి గీత అనేది ఒక గీత, ఒక గ్రంథం. అందులో చెప్పింది ఉన్నది, అపి వృందావనే శూన్యే శృగాలత్వం స ఇచ్చతి. బృందావనపు చిట్టడువుల్లో నక్కలమై పుట్టేందుకు కాదు, 6 నెలలకు ఒకసారి ఆ సంయోగ సుఖం ఏదైతే ఉందో అదైనా మేము అనుభవిస్తాం, కానీ నీ నిర్విషమైనటువంటి నీ మోక్షానికి తగ్గిపెట్టుకో అన్నారు కదా. మాకు మోక్షం వద్దు. ఇట్లాంటి మూర్ఖులు అన్నమాట, విషయీ పురుషులు. ఇటువంటి వారికి ఇక భగవంతుని మీద ప్రీతి ఎందుకుంటుంది చెప్పండి? ఉండదు. వాళ్ళ జీవితమే వ్యర్థము అన్నాడు. మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన. మోఘం అంటే వ్యర్థం, వ్యర్థమైనటువంటి ఆశలు, వ్యర్థమైనటువంటి కర్మలు, వ్యర్థమైనటువంటి జ్ఞానం కలిగి ఈ మూర్ఖులు చేయరాని పనులు చేస్తున్నారు, పాపానికి గురయ్యి నరకానికి పాత్రులవుతున్నారు. ఈ విధంగా చెప్పి భగవంతుడు ఇప్పుడు దైవీ సంపత్తి గలవారు ఎలా ఉంటారు, ఆసురీ సంపత్తి గల వాళ్ళ గురించి చెప్పి ఇప్పుడు దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు వారి గురించి చెప్తూ ఉన్నాడు భగవంతుడు. చూడండి 13వ శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇప్పుడు దైవీ ప్రకృతి అంటే భగవంతుడు అంటే ఇష్టపడేవాళ్ళు, భగవంతుని భజన, భగవంతుని చింతన, భగవంతుని యొక్క నామజపము, సత్సంగము మొదలైనటువంటి చేయాలనేటువంటి అభిలాష వీరికి ఉంటుందన్నమాట. భగవద్ విముఖానాం ఫలకామనయా తత్ప్రయుక్తస్య నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానస్య తత్ప్రయుక్తస్య శాస్త్రీయ జ్ఞానస్య చ
వైయర్చాత్ పారలౌకిక ఫల తత్సాధన శూన్యాహ తే. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఎలాంటి వారు అనంటే ఫలకామనయ అంటే ఫలమును అపేక్షించి వారు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు చేస్తూ ఉంటారు. మరి శాస్త్రీయ జ్ఞానం కూడా కలిగిన వారు ఉంటారు. అటువంటి వారి యొక్క జ్ఞానము కానీ కర్మలు కానీ అవన్నీ కూడా వైయర్చాత్ అవి వ్యర్థములు అంటాడు. అవన్నీ లౌకిక ఫలాలకు సాధనాలు ఉన్నాయి ఆ కర్మలు, కానీ అవి ఆ లౌకిక ఫలాలను కూడా సరిగా ఇవ్వవు, అహంకారయుక్తంగా చేస్తారు కాబట్టి అని చెప్పి వారికి ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలో కూడా సుఖం లేదు అని ఆ మూర్ఖుల గురించి, వివేక జ్ఞాన శూన్యుల గురించి చెప్పి ఇప్పుడు అతః సర్వపురుషార్థ బాహ్యా శోచ్యా ఏవ సర్వేషాం తే వరాకాహ ఇత్యుక్తం. ఇంతకుముందుకు చెప్పబడినటువంటి వారు సకల పురుషార్థాలకు బాహ్యులు అంటే ధర్మము కానీ, అర్థము కానీ, కామము కానీ, మోక్షము కానీ 4 విధాల పురుషార్థాల్లో ఏ ఒక్కటి కూడా వాళ్ళు సాధించలేరు. వరాకాహ అంటే నీచులు అన్నాడు. అధునా కే సర్వపురుషార్థ బాజః శోచ్యాః అశోచ్యాః ఏ భగవదేక శరణాః ఇత్యుక్తి. మరి ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే భగవంతుని భజించి సకల పురుషార్థాలను సాధించేటువంటి వారు ఎవరు, పురుషార్థానికి యోగ్యులు అర్హులు ఎవరు అని అంటే వారిని గురించి చెప్తున్నాడు. మహాత్మానస్తు అని అంటూ, మహాత్మ అనే శబ్దంలో 2 శబ్దాలు ఉన్నాయండి. మహా ప్లస్ ఆత్మ. మహాత్మ, ఆత్మ అంటే అంతఃకరణం. ఇక్కడ ఆత్మ అంటే మన స్వరూప ఆత్మ కాదు. ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణం అని తెలుసుకోవాలి. మహాన్ అంటే అనేక జన్మకృత సుకృతై సంస్కృత క్షుద్ర కామాది అనభిభూత ఆత్మ అంతఃకరణం ఏషాం తే. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి సుకృత వశమున, సుకృతం అంటే పుణ్యం అన్నమాట. అనేక జన్మల్లో పుణ్యం చేస్తూ 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 వాళ్ళు వస్తున్నారు కాబట్టి వారి యొక్క అంతఃకరణము సంస్కరింపబడింది. అంటే అంతఃకరణము శుద్ధమైంది. వాళ్ళ అంతఃకరణములో రాగము, ద్వేషము, కామము, క్రోధము, ఈర్ష్య, అసూయ మొదలైనటువంటి దుర్గుణాలన్నీ కూడా పోగొట్టబడినాయి, అన్ని కడిగివేయబడినాయి. శుద్ధ అంతఃకరణం కలిగినటువంటి వాళ్ళు. ఎందువల్ల అంటే అనేక జన్మల్లో వాళ్ళు పుణ్యకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ చేస్తూ వచ్చారు కాబట్టి వారికి క్షుద్రమైనటువంటి కామనలు లేవు. ఇప్పుడుగా ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాల పట్ల ఆసక్తి లేదు. వారికి కేవలం పరమాత్మని యందే ప్రీతి కలిగింది. అయితే ఇటువంటి శుద్ధాంతఃకరణం, ఆత్మ అంటే అంతఃకరణము ఎవరికైతే ఉందో తే వారు మహాత్ములు అనబడతారు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థిత దానం దమశ్చ యోగచ్చ అని ఈ విధంగా 16వ అధ్యాయంలో దైవీ సంపత్తిని ఏదైతే 3 శ్లోకాల ద్వారా చెప్పబోతాడు 16వ అధ్యాయంలో, ఆ దైవీ సంపత్తి కలిగినటువంటి వారు మహాత్ములు అంటాడు. ఇత్యాది వక్షమాణం దైవీం సాత్వికీం ప్రకృతిం ఆశ్రిత. దైవీ ప్రకృతి అది సాత్వికమైనటువంటి ప్రకృతి. ఇంతకుముందుకు మనం చెప్పుకున్న వాళ్ళు రాజసిక తామసిక ప్రకృతి కలిగిన వాళ్ళు. ప్రకృతి అంటే స్వభావం. వీరు సాత్విక ప్రకృతికి చెందినటువంటి వారు. అతః ఏవ అన్యస్మిన్ మత్ వ్యతిరిక్తే నాస్తి మనః ఏషాం తే. అందుకని వారికి నాయందే మనసు సంలగ్నమై ఉంటుంది నిరంతరం. ఎప్పుడు కూడా నన్ను విడిచి అన్యత్ర వాళ్ళ మనసు పోదు. బాహ్య ప్రపంచంలోకి అనాత్మ వస్తువులకు సంబంధించినటువంటి చింతన వారికి ఉండదు. తే భూతాదిం వారు సకల భూతాలకు ఆది, సకల భూతాలకు కారణమైనటువంటి అవ్యయమైనటువంటి అవినాశి అయినటువంటి మాం ఈశ్వరం జ్ఞాత్వ భజంతి అంటే సేవంతే. ఈశ్వరుడైనటువంటి నన్ను సకల భూతాలకు ఆది కారణంగా తెలుసుకొని, అవినాశి స్వరూపంగా తెలుసుకొని, నిత్యము, అసంగము, నిరవయము, నిరాకారము అయినటువంటి నా స్వరూపాన్ని తెలుసుకొని నన్నే భజిస్తారు. నన్నే భజిస్తారంటే వారి యొక్క స్వరూపాన్ని చింతన చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను వారిలోనే ఉన్నాను కదా, వారి యొక్క ఆత్మనే కదా నేను. మరి నన్ను భజిస్తారంటే వారి యొక్క స్వరూపాన్ని వాళ్ళు చింతన చేస్తారు. అంటే నా స్వరూపం ఎటువంటిది శాస్త్రం ద్వారా వింటున్నాము. జీవుడే పరమాత్మ అని శాస్త్రం ద్వారా వింటున్నాము. మరి జీవుడు అనేటువంటి నేను పరమాత్మనే కదా, మరి పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, నా స్వరూపం ఏమిటి అని తదేకంగా తన స్వరూప చింతననే చేస్తూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళే మహాత్ములు అనబడతారు అని 13వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నాము.
ఇక్కడ రామకృష్ణ వారు కూడా చక్కగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. స్వభావం అనేది ఎవని పాటికి వానికే తెలుస్తుంది, కానీ ఒకరి స్వభావం ఇంకొకరికి తెలియదు. తెలుస్తుందా? ఒకరి అంతఃకరణంలో సంకల్పాలు, వికల్పాలు, కోరికలు ఏవైతే చెలరేగుతూ ఉంటాయో ఇంకొకరికి తెలుస్తాయో చెప్పండి? అట్లా తెలిస్తే చాలా జగడాలు అవుతాయి కదా. కొంతమంది ఉంటారు మన ముందు ముఖం మంచిగానే పెట్టుకుంటారు, నవ్వు ముఖమే పెట్టుకుంటారు, లోపల మాత్రం చెడుగా ఆలోచన చేస్తుంటారు కదా. గోముఖ వ్యాఘ్రాలు అంటారు కదా, అంటారా ఇక్కడ? గోముఖ వ్యాఘ్రాలు. ముఖం మాత్రం గోవులాగానే ఉంటుంది, సాధువులాగానే ఉంటుంది, లోపల వ్యాఘ్రం అంటే పులి. అట్లాంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఏమనుకునేది మనకు తెలుస్తుందా? తెలియదు. వాడు మన గురించి మంచిగా ఆలోచన చేస్తున్నాడా, చెడుగా ఆలోచన చేస్తున్నాడా? వాని మనసు వానికే అపరోక్షం, కానీ మనకు అపరోక్షం కాదు. అందుకని స్వభావం కూడా అటువంటిదే. స్వభావం అన్నా, సంస్కారం అన్నా, వాసన అన్నా ఇవన్నీ ఒకటే పర్యాయ శబ్దాలు. ఇవి వారి వారి అంతఃకరణలో ఉంటాయి, కానీ ఇంకొకరికి తెలియవు. అందుకని ఎవని పాటికి వాడికే తెలుస్తుంది, కానీ ఇతరులకు తెలియదు. దానికి స్వభావం అంటారు. అయితే ఇక్కడ దైవీ స్వభావం కలిగినటువంటి వారు, ఆసురీ స్వభావం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి వారి అంతఃకరణాన్ని పరీక్ష చేసుకోవాలి. ఆసురీ సంపత్తి వారు ఉండని, దైవీ సంపత్తి వారు ఉండని. దైవీ సంపత్తి వారు ఉన్నా కానీ వారి అంతఃకరణాన్ని శోధన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఇంకేమైనా నా అంతఃకరణంలో త్రుటి, దోషము ఉందా అని పరీక్ష చేసుకోవాలి. కించిత్ మాత్రం ఎక్కడైనా దోషం కనపడిందా వెంటనే తీసేసుకోవాలి. ఎవరైనా ఒక మాట అన్నారనుకో కదా, మాట అంటే ఇప్పుడు నా అంతఃకరణం ఏమంటుంది, కోపానికి వస్తుందా, శాంతంగా ఉంటుందా? మన అంతఃకరణాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. కోపానికి వచ్చిందనుకో ఆ కోపము ఎటువంటిది? కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మనకు శాస్త్రం చెప్తుంది. కామము, క్రోధము, లోభము మొదలైన మనలో ఉన్నాయంటే మన యొక్క జ్ఞానం అనేటువంటి రత్నాన్ని దొంగిలించుకుపోతాయి. అవి అంటే ఆ క్రోధము మనకే హానికరము, మన ప్రగతికి అది ప్రతిబంధకం అవుతుంది. అందుకని క్రోధము మనలో రానియరాదు. లోకం ఉన్నది, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, కొందరు నిందించే వాళ్ళు ఉంటారు, కొందరు స్తుతి చేసే వాళ్ళు ఉంటారు. ఇది లోకం ఉన్నది కదా. నిందించే వారిని మనము ఏమనేది లేదు, స్తుతి చేసే వారిని గురించి మనము సంతోషపడేది లేదు. అది లోకం ఉన్నది. వాళ్ళ వాళ్ళ అవసరాల పూర్తికి, వాళ్ళ స్వార్థం కోసం మనం నిందించవచ్చు లేదా స్తుతించవచ్చు. దానితో మనకేం ప్రయోజనం లేదు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ ముందు 12వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. స్తుతి చేస్తారు కొంతమంది, నింద చేస్తారు. రెండిట్లో సమానంగా ఉండాలి. ఎవరైనా నిందిస్తే కోపానికి రావద్దు, ఎవరైనా స్తుతి చేస్తే సంతోషాన్ని వ్యక్తం చేయొద్దు, సాధారణంగా ఉండాలి. అందువల్ల మరి మన అంతఃకరణాన్ని పరీక్ష చేసుకోవాలి. కోపానికి వస్తుందా, అప్పుడప్పుడు కామన కోరికలు కలుగుతున్నాయా, సంకల్పాలు లేస్తున్నాయా, ఇవి చెడు కోరికలా మంచి కోరికలా వివేచన చేయాలి. ఎవరు పరీక్ష చేస్తారండి? నీ అంతఃకరణాన్ని. నీ అంతఃకరణం నువ్వే పరీక్ష చేసుకోవాలి, ఇంకెవరు పరీక్ష చేయడానికి రాదు. ఎందుకంటే అది ఇంకోరికి తెలిసేదే కాదు. కార్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు వాడు ఏ స్వభావం కలవాడు అని. వాడు చేసే కార్యాన్ని బట్టి అప్పుడు తెలుస్తుంది, ఓ వీడు రాక్షసీ స్వభావం కలవాడు, లేదా ఆసురీ స్వభావం కలవాడు, మోహిని స్వభావం కలవాడు అని కార్యాన్ని బట్టి చెప్పడానికి వస్తుంది. కానీ ఆ కార్యం కనుక మనం చూడకపోతే కేవలం అంతఃకరణలో ఉన్న సంస్కారాన్ని మనం గుర్తించలేము. అందుకని ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నా అంతఃకరణం ఏ స్థాయిలో ఉంది, ఏ భూమికలో ఉంది, ఆసురీ సంపత్తిలో ఉందా, దైవీ సంపత్తిలో ఉందా, ఇంకా ఏమేమి గుణాలు నాలో లోపం ఉన్నాయి, వాటిని నేను సేకరించుకోవాలి. మంచి గుణాలను, చెడు గుణాలను అయితే వాటిని బయటకు పంపించాలి, త్యాగం చేయాలి అని ఈ విధమైనటువంటి వివేచన మనకు ఉండాలి. అప్పుడే మనం బాగుపడతాం. మన అంతఃకరణాన్ని మనం పరీక్ష చేసుకోలేకపోతే బాగుపడలేం మనం ఎప్పుడు కూడా. నా అంతఃకరణం ఎటువైపు వెళ్తుంది, ఇప్పుడు సన్మార్గం వైపు పోతుందా, మరి దుర్మార్గం వైపు పోతుందా, అది మనకే తెలుస్తుంది. మనమే విచారం చేసుకోవాలి. అందుకని ఎవరికి వారు పరీక్షించుకోవాలి అంటాడు. ఈ వివేకం అనేటువంటి దీపాన్ని చేతిలో పట్టుకొని సాధనా రంగంలో ప్రయాణం చేస్తే ఇక చిక్కులు ఇక్కట్లు ఏవి ఉండవు. ఎందుకంటే మొదలే వివేకయుక్తంగా మనము నడుస్తూ ఉంటాం కాబట్టి దుఃఖం కలిగేందుకు అవకాశం లేదు. వివేకం లేక తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకొని కార్యంలో ప్రవృత్తులమైనామనుకోండి, ఆ కార్యం మంచిదా చెడ్డదా వివేకం చేయలేదనుకో
ఒకవేళ చెడు కార్యం అయితే వీనికి చెడు ఫలాన్ని ఇస్తుంది కదా. అందుకని తొందరపడి నిర్ణయం తీసుకోరాదు. వివేకం చేసి మంచి చెడులను చూసి అందులో కూడా లోక కళ్యాణం కోసం చేసేటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. వాటిలో కూడా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అయితే ఆ నష్టము ఎంత % ఉన్నది అది కూడా విచారం చేయాలి. ఏదో ఒక 5%, 10% నష్టం ఉన్నా కానీ లోక కళ్యాణం అయితే అవుతుంది కదా పోని పదాన్ని చేయవచ్చు ఆ కర్మ. కానీ 50% నష్టం ఉన్నది అనుకో, అప్పుడు దాన్ని చేయకూడదు. అది కూడా వివేకం చేయాలి మనం కదా. ఈ ప్రకారంగా మన అంతఃకరణ శుద్ధి కోసము లోక కళ్యాణం కోసము మంచి కర్మలు చేస్తూ ఉండాలి. అది కూడా వివేకపూర్వకంగా చేయాలి. ఈ కర్మను నేను చేయగలుగుతానా చేయలేనా మొదలు వివేకం ఉండాలి. ఇదం మదిష్ట సాధనం, ఇది నా ఇష్టానికి సాధనం ఉన్నది, అంటే నా సుఖానికి సాధనం ఉన్నది అని జ్ఞానమైనప్పుడే ఆ పురుషుడు ఆ కర్మలో ప్రవృత్తుడవుతాడు. మరి ఇంకొకటి ఇదం మత్ కృతి సాధ్యం, ఈ కర్మను నేను ప్రారంభించినట్లయితే నేను చేయగలుగుతానా లేదా, నాతో అవుతుందా లేదా అని వివేచన చేసి వానితోని అవుతేనే ఆ కర్మను ప్రారంభిస్తాడు. వానితోని కాని పనిని ప్రారంభించాడు. అయితే కొందరు ప్రారంభిస్తారు, కొందరు అధములు ఉంటారు, తమోగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు ప్రారంభిస్తారు, కొన్ని ఇబ్బందులు రాగానే వదిలేస్తారు. అది మూర్ఖులు చేసేటువంటి పని. కానీ వివేకి అనేటువంటి వాడు అలా కాదు. ఇది నాకు ఇష్ట సాధనం అవుతుందా లేదా, ఇది నేను చేయగలుగుతానా లేదా అని వివేచన చేసి నాకు లోకానికి ఇద్దరికి కూడా ఉపయుక్తం అనిపిస్తే అప్పుడు ఆ కర్మ చేస్తాడు. ఆ విధంగా వివేకయుక్తంగా కర్మలు చేయాలి. మరియు ఆ కర్మ ఫలాల పట్ల ఆశ ఉండొద్దు, ఆసక్తి ఉండొద్దు. వివేకం ఉండాలి, మరి వైరాగ్యం కూడా ఉండాలి. దాని వెంట శమధమాదులు కూడా ఉండాలి. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంకా ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి షట్ సంపత్తి కూడా కలిగి ఉండాలి. మరి ముముక్షం కూడా కలిగి ఉండాలి. మోక్షేచ్ఛ, నేను ఈ విధంగా కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ చేస్తూ నేను ముక్తిని పొందాలి అనేటువంటి మోక్షం యొక్క ఇచ్చ కూడా ఉండాలి. ఇటువంటి వానికే అధికారి అంటారు, అధికారి పురుషుడు. ఈ విధంగా ఆత్మతత్వ జిజ్ఞాస చేత సత్కర్మాల్లో ప్రవృత్తుడయ్యి అతడు శ్రవణము, మననము, నిధిధ్యాసనము మొదలైనటువంటి చేస్తూ ఉన్నట్లయితే అతడు చివరికి విచారం చేత జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు. ఈ విధమైనటువంటి ప్రవృత్తి ఎవరికైతే ఉంటుందో వారే మహాత్ములు, వారే దైవీ ప్రకృతి కలిగినటువంటి వారు. వారి చేత ఏ విధమైనటువంటి చెడు పని, చెడు కర్మ జరగదు. ఇతరులకు హాని చెయ్యరు, ఇతరులను హింసించరు. వారి కళ్యాణం అవుతుండు అయ్యేటట్టుగా, మరి ఇతరుల కళ్యాణం కూడా అయ్యేటట్టుగా అటువంటి సత్కర్మలే చేస్తూ ఉంటారు అంటాడు. ఇటువంటి వారు ఎప్పుడు కూడా అంతర్ముఖమయ్యి ఆత్మానందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యస్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తచ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే అని భగవంతుడు 3వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా ఎల్లప్పుడూ అంతర్ముఖమై ఉంటారన్నమాట. ఒక ఆయనే ఒక గదిలో కూర్చొని ఏదో గ్రంథ చింతన చేస్తూ ఉన్నాడు. భాగవతమో, రామాయణమో, భారతమో ఏదో చింతన చేస్తున్నాడు, చదువుతూ ఉన్నాడు. సైలెన్స్గా ఉంది రూమ్లో, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేదు. బాహ్యమైనటువంటి వాహనాల చప్పుడు అది ఇది కూడా లేదు. సైలెన్స్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అయితే అతడు ఆ గ్రంథం చదువుతున్నప్పుడు ఆ ఎదురుగా ఆ గోడకు గడియారం, లోలక గడియారం అంటుంటారు కదా పూర్వం, లోలకం ఇటు అటు తిరిగేది, ఇట్లా తెడ్డులాగా ఉంటుంది కదా ఒకటి వేలాడబడి ఇటు అటు ఇటు అటు, ఆ లోలకం గడియారం అది అటు ఇటు తిరుగుతున్నప్పుడు కిట్ 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 అని చప్పుడు వస్తూ ఉంటుంది కదా. అయితే ఇది చదువుతూ ఉన్నాడు, సైలెన్స్గా ఉంది కాబట్టి ఆ గడియారం చప్పుడు కూడా వినపడుతుంది ఇతనికి. కొంతసేపటికి ఆ బయట ఎవరో పెళ్లి చేసుకొని వాళ్ళు పోతారు కదా, ఏది బ్యాండ్ బాజాలతోని, ఏమంటారు దానికి, బారాత్, హిందీలో బారాత్ అంటారు, మేళమా, ఊరేగింపుగా వాళ్ళు పెళ్లి చేసుకొని పోతున్నారు. బ్యాండ్ బేజాలతోని, మేళ వాయిద్యాలతోని వాళ్ళు పెద్ద చప్పుడు చేసుకుంటూ పోతుంటే ఆ చప్పుడుకు ఈ గడియారం చప్పుడు వినపడుతుంది. అప్పుడు తన సేవకుని పిలిచాడు, అరే గడియారం చప్పుడు చేస్తలేదురా, అది చెడిపోయినట్టున్నది చూడరా అన్నాడు. గడియారము చప్పుడు వినపడతలేదు, బహుశా చెడిపోయినట్టున్నది చూడరా అన్నాడు. అప్పుడు వాడు పోయాడు, అది గడియారం దగ్గర పోతే అది బరాబరి చక్కనే మంచిగానే నడుస్తుంది. అదేం ఆగిపోలేదు, చెడిపోలేదు. ఏం అయ్యగారు గడియారం బాగునే ఉంది,
మంచిగానే నడుస్తుంది. ఆ బయట శబ్దం వల్ల ఈ శబ్దం అభిభూతమైంది, అందులో కలిసిపోయి మీకు వినపడడం లేదు అన్నాడు కదా. ఇది దృష్టాంతం ఇంతే. నేను ఎందుకు చెప్పిన ఇది? మన కథ చెప్పేందుకే చెప్పిన ఇది కదా. ఏమిటి అని అంటే, మనము అంతర్ముఖం అయ్యి ఆత్మోన్ముఖం అయ్యి ఆత్మధ్యానం కనుక చేసినట్లయితే మనకు ఆత్మాకార వృత్తి కలుగుతుంది. నిరంతరంగా నడుస్తున్నటువంటి ఓంకార ధ్వని వినపడుతుంది. మరి ఎప్పుడైనా విన్నారా ఓంకార ధ్వని? మనలో ఓంకార ధ్వని నిరంతరం నడుస్తూ ఉంది. మనం పుట్టింది మొదలు చచ్చేంత వరకు నడుస్తూనే ఉంటుంది ఓంకార ధ్వని. విన్నారా ఎప్పుడన్నా? వినలే, వినపడేది కూడా. ఎందుకంటే మనం బయట సప్పుడులో మనం కలిసిపోయినాం కదా. ఆ బ్యాండ్ బాజాల సప్పుడు, బాహ్య సప్పుడు, దాంతోనే అలా కలిసిపోయినాం మనం కదా. మరి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని మన మనసును బయటకు పోనీయక, కళ్ళు అయితే మూసుకున్నారు, కళ్ళకైతే ఏం కనపడాయి, కానీ మనసు కూడా లోన ఉండి బయట చింతన చేస్తుందా లేదా? ఉన్నది లోనేనా, కానీ చింతన మాత్రం బయటదే చేస్తుందా లేదా? ఎవరికి అనుభవం లేదా? కళ్ళు మూసుకొని బాహ్య చింతన చేస్తుంది. ఎక్కడ పోవాలి, ఏం పని చేయాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఏం చేయాలి, అంత బయట చింతనేనా? ఇదేంది బాహ్య చింతనేనా లేకపోతే పరమాత్మ చింతననా? ఇది బాహ్య చింతన లోననే ఉన్నది, కానీ బయట చింతన చేస్తుంది. ఆ చింతనలన్నీ కూడా మానేసేయాలి. బాహ్య చింతన చేయనిచ్చేది లేదు మనసుకు. కేవలం అంతర్ముఖం కావాలి. బాహ్య చింతన చేసేది లేదు, బాహ్య విషయాల గురించి ఆలోచించేది లేదు. అంతర్ముఖం చేసుకొని నిశ్శబ్దంగా కూర్చొని మీరు ఆత్మ వైపుకు మనసు మళ్లించినట్లయితే ఓంకార ధ్వని నిరంతరంగా వినపడుతుంది. చూడండి, ప్రయత్నం చేసి నిజమా అబద్ధమా చూడండి. శాంతంగా కూర్చోండి. బాహ్య చింతన ఉండొద్దు మనసులో. బాహ్య చింతన ఉంటే అది వినపడదు, ఇక ఆ శబ్దం వినపడదు. ఏదైనా చింతన చేసిందంటే ఆ శబ్దం వినపడదు. సైలెంట్ సుమ్ ఉండాలి. అప్పుడు ఓం అనేది నిరంతరంగా శబ్దం వినపడుతుంది. ఆ ఓంకార శబ్దాన్ని వినుకుంటూ మనము ఆ ఓంకార స్వరూపుడైనటువంటి పరమాత్మలో మన మనసును లయం చేయాలి కదా. ఇది మన కర్తవ్యం ఉంది. కానీ అది వినపడడం లేదు, ఆత్మచింతన కావడం లేదు, భగవంతుని భజన చేయడం లేదు. ఎందుకు అంటే బాహ్య విషయాల యందు ఆసక్తమైనటువంటి ఈ మనస్సు బయట విషయాలను గురించి చింతన చేస్తుంటే ఇక నీకు ఓంకారం ఏడైనా పడితే చెప్పు, వినపడదు. అందుకని ఎప్పుడు అంతర్ముఖంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చింతన చేస్తే ఆత్మచింతన చేయండి, అనాత్మ చింతన చేయకండి. ప్రాపంచిక విషయాల గురించి చింతన చేయకండి. చేస్తే ఏమొస్తుంది మనకు? డబ్బులు వస్తాయి, అంతే కదా. డబ్బులు వస్తే ఏమైతే విషయాలు దొరుకుతాయి, సుఖం దొరుకుతుంది, అంతే కదా. ఆ సుఖం ఎంతసేపు ఉంటుంది? క్షణిక సుఖం, అంతే కదా. క్షణిక సుఖమే, నీకు శాశ్వత సుఖం దొరకదు ప్రపంచంలో ఎక్కడా లేదు. నువ్వు స్వర్గంబో, నరకంబో, బ్రహ్మలోకంబో, వైకుంఠం ఎక్కడన్నా పో, శాశ్వత సుఖం అయితే దొరకదు. నువ్వు అంతర్ముఖం అయితేనే శాశ్వత సుఖం దొరుకుతుంది. ఇక్కడే ఉంది, ఎక్కడో వెతకనక్కర్లేదు మనం. అది నిన్న చెప్పుకున్నాం కదా, సూది ఎక్కడ పోయింది? సూది ఇంట్లో పోయింది, వెతుకుతుంది ఎక్కడ? వీధిలో కదా. దొరుకుతుందా? మన పని గట్లే ఉంది. అందుకని బయట దొరికితే, బయట వెతికితే దొరికేటువంటి సుఖం కాదు. అంతర్ముఖం అయితే ఆ సుఖమే విలక్షణం ఉంటుంది, ఆ బ్రహ్మానందం. ఒకసారి ఆ సుఖాన్ని చవి చూసినామా ఇంకా బాహ్య సుఖాల యందు మన మనసు పోవడానికి ఇష్టపడదు. తుచ్చమైనటువంటి సుఖాలు అని అన్నిటిని వదిలేస్తుంది, ఎల్లప్పుడూ అంతర్ముఖంగా ఉండిపోతుంది. కానీ ఆ విధంగా కావాలంటే ప్రయత్నం చేయాలి బాగా. బాహ్య సుఖాలను వదిలి, బాహ్య విషయాల చింతనను వదిలి అంతర్ముఖమయ్యి ఆత్మచింతన చేయాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది, చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు కలిగి ఉంటేనే వృత్తి అంతర్ముఖం అవుతుంది. వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షుత్వము, ఈ సాధనాలు ఉన్నవానికే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. దైవీ స్వభావం కలవారిని భగవంతుడే స్వయంగా తన శ్రీముఖంతో మహాత్ములు అంటున్నారు. చూడు, ఎవరైతే దైవీ సంపత్తి కలవారు ఉంటారో వారు మహాత్ములని సాక్షాత్ పరమాత్మనే చెప్తున్నాడు. చూడండి, భగవంతుని యొక్క శ్రీముఖం నుండి అటువంటి వారిని మహాత్ములు అని చెప్తున్నాడంటే వారు ఎంత భాగ్యవంతులో చూడండి. అందుకని దైవీ సంపత్తిని కలిగి ఉండాలి, భగవంతుని యొక్క చింతనలో ఉండాలి, ఆ బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఈ క్షుద్రమైనటువంటి ప్రాపంచిక ఆనందాల లోపల ఏముందని సుఖము అని అనిపిస్తుంది, కానీ సుఖం వెంట దుఃఖం ఉంటుంది. దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖము
ప్రాపంచిక సుఖం. కానీ ఆత్మసుఖము ఏ విధమైనటువంటి దుఃఖ లేశ సంబంధం కూడా లేనటువంటిది. ఇట్లా వచ్చి అట్లా పోయేది కాదు. శాశ్వతమైనటువంటి సుఖం, పరమానందం. అటువంటి సుఖాన్ని మనం అనుభవించాలి. అది ఎక్కడుంది? బయట లేదు, మనలోనే ఉంది కదా. ఒకసారి ఒక మహాత్ముడు గంగానది తీరంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అంతర్ముఖమై ధ్యానంలో ఉన్నాడు. ఒక గృహస్థుడు వచ్చాడు. ఆ మహాత్ముని దగ్గరికి ఒక గృహస్థుడు వచ్చాడు. వచ్చేసరికి ఆ మహాత్ముడు ధ్యానంలో ఉన్నాడు. ఆ గృహస్థుడు కొంచెం సభ్యత కలిగిన వాడు కాబట్టి ఇప్పుడే ఈ మహాత్ముని మనము కదిలించొద్దు, మందలించొద్దు, అతడు అంతర్ముఖమై ఉన్నాడు కాబట్టి అని చెప్పి అతడు లేచేంత వరకు ఆయన పక్కనే కూర్చున్నాడు. అతడు లేచిన తర్వాత ఆయనకు నమస్కారం చేసి, స్వామీజీ, నేను సుఖం కోసము ఆనందం కోసము తిరగని చోటు లేదు. బద్రీనాథ్ పోయినా, కేదార్నాథ్ పోయినా, అమర్నాథ్ పోయినా, గంగోత్రి, యమునోత్రి, ద్వారకా, పూరి జగన్నాథము, మరి ఎక్కడ రామేశ్వరము కదా, మొత్తం అంతా తిరిగిన. ఎంతోమందితోని నేను సంపర్కం కూడా చేసిన, సాధు మహాత్ములతోని. నాకు ఆనందం కావాలి, అది పొందే ఉపాయం చెప్పండి అని అంటే వాళ్ళు సరి అయిన ఉపాయం చెప్పలేదు. నాకు ఆనందం ఎక్కడ దొరకలేదు బాహ్య ప్రపంచంలో. అటువంటి నిరతిశయ ఆనందం, ఎప్పుడు కూడా తరగని అటువంటి ఆనందం కావాలి. నాకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి. మనకు కూడా అనిపిస్తుందా లేదా? సుఖం కావాలని అనిపిస్తుందా లేదా? ఎవరికి అనిపించదా? నాకు సుఖం కావాలని అనిపిస్తుందా లేదా? ఎటువంటి సుఖం కావాలి నీకు? ఇట్లా వచ్చి అట్లా పోయేది కావన్నా, ఎప్పుడు ఉండే సుఖం కావన్నా? ఎటువంటి సుఖం కావాలి? ఎప్పుడు ఉండే సుఖం కావన్నా? ఇట్లా ఒక క్షణకాలం ఇట్లా సుఖం ఇచ్చి వెళ్ళిపోయేది కావన్నా? ఎప్పటికీ ఉండేది కావాలి, అంతేనా లేదా? మరి చెప్పరు ఎందుకని? సంకోచపడుతున్నారు ఎందుకని? ప్రతివానికి ఇచ్చ ఉంటుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఉపాయం మహాత్ముడు. ఆ గృహస్థుడు అడిగినాడు, నాకు శాశ్వతమైనటువంటి సుఖం కావాలి స్వామీజీ అన్నాడు. ఎక్కడ పోయినా కానీ నాకు సుఖం దొరకడం లేదు, ఆ శాశ్వత సుఖం పొందేటువంటి ఉపాయం చెప్పండి అన్నాడు. అని అంటే, చూడు నేను చెప్తాను, కానీ మరి నేను చెప్పినటువంటి మాట మీద నీకు విశ్వాసం ఉంటుందా? ఏదో చెప్పిండ్లే అనేవాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసం చాలా ప్రధానమైంది. విశ్వాసం అంటే శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే ఫలితం, శ్రద్ధ లేకపోతే ఫలం దొరకదు. ఎవరి మీదనో మనం విశ్వాసం పెడతాం, శ్రద్ధ పెడతాం కదా. ఈ లౌకికమైనటువంటి కొన్ని ఉపాయాలు చెప్పి మందిని మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా. నువ్వు ఇట్లా చేసుకో, అట్లా చేసుకో, ఇది నీకు మంచిగా అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది, ఆస్తి ఐశ్వర్యం కలుగుతుంది, డబ్బు లభిస్తుంది, నువ్వు శ్రీమంతుడు అవుతాడు అని ఈ విధంగా మందిని మోసం చేసి డబ్బులు లాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద గట్టి శ్రద్ధ పెడతారు. కానీ మంచి మహాత్ముడు ఎదురైతే అతని మీద శ్రద్ధ పెట్టరు. ఏమున్నతే ఆయన ఇన్ని మాలలు వేసుకొని, ఇంత ఎర్రబట్టలు వేసుకొని తిరుగుతాడు, ఏం చెప్తాడులే అని మహాత్ముల మీద శ్రద్ధ ఉండదు కదా. శ్రద్ధ చాలా అవసరం. ఆ మహాత్ముడు అంటాడు, అయినా నేను ఉపాయం చెప్తాను, కానీ నేను చెప్పిన మాటల మీద నీకు శ్రద్ధ ఉంటుందా అంటే, తప్పకుండా స్వామీజీ, మీరు ఏది చెప్తే నేను అది తప్పకుండా పాటిస్తా అని మాట ఇచ్చినాడు. అయితే నువ్వు ఒక పని చేయి. ఏమంటే, అక్కడ ఎదురుగా గంగా నది ప్రవహిస్తుంది కదా, నువ్వు అంత దూరం పో. ఇతడు కూడా గంగా నది ఆ ఒడ్డుకే ఉన్నాడు, కొంచెం దూరంలో ఉన్నాడు. నువ్వు ఆ నది దగ్గరికి వెళ్ళు. పూర్తిగా నది దగ్గరికి వెళితే అక్కడ ఒక చేప నీకు కనపడుతుంది, పెద్ద చేప కనపడుతుంది. ఆ చేప ఏం చెప్తుందో వినుకో, చెప్పినట్టు చెయ్యి అన్నాడు. చేప మాట్లాడుతుందా అన్నాడు. పెద్ద చేప ఉంటుంది ఆ నదిలో, అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నదిలో. అది ఏమి చెప్తే దాని ప్రకారంగా నువ్వు నడుచుకో. మొదలు నువ్వు పోయి ఇప్పుడు నన్ను ఎట్లా అడిగినావో అట్లే అడగాలి ఆ చేపను. నాకు ఆనందం కావాలి, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి నన్ను అడిగినావు కదా, అట్లే ఆ చేపను అడుగు. అడిగితే అది సమాధానం చెప్తా అంటే, సరే స్వామీజీ అని అంత తీరా నదీ తీరానికి వెళ్ళాడు. అంత లోపల ఈ మహాత్ముడే యోగి పురుషుడు, యోగి ఉన్నాడు, అనేక సిద్ధులు ఉన్నాయి తనలో. ఎటువంటి శరీరాన్ని ధారణ చేసుకోవాలన్నా కానీ చేసుకుంటాడు. అష్టసిద్ధులు ఉన్నాయి. అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ, ఈశిత్వ, వశిత్వ, అష్టసిద్ధులు ఉన్నాయి ఈ మహాత్ముల్లో. అతడే ఆ నదిలో చేప రూపాన్ని ధారణ చేసుకొని ఈయన పోయే వరకే ఆయన రెడీలో ఉన్నాడు. పెద్ద చేప రూపాన్ని ధారణ చేసుకొని ఆ నదిలో ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఈయన నది దగ్గరికి పోయేసరికి ఆ చేప అటు ఇటు తిరుగుతూ, అప్పుడు ఈ గృహస్థుడు అంటాడు, ఏమే ఓ చేప, నాకు ఒక ప్రశ్న అడిగేది ఉంది నీకు అంటాడు. అంటే ఏం ప్రశ్న అడుగు అంటాడు. అంటే నాకు శాశ్వతమైనటువంటి సుఖం కావాలి, ఆ
ఆ సుఖం కోసం నేను ప్రపంచమంతా వెతికాను, గాలించాను, శోధించాను, కానీ ఎక్కడ ఆ శాశ్వతమైన సుఖం నాకు లభించడం లేదు. మరి ఆ సుఖం లభించేటువంటి ఉపాయం నీకు తెలిసినట్లయితే నాకు చెప్పు అన్నట్టు. అప్పుడు ఆ చేప అన్నది, నాకు బాగా దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఇస్తే అంటే నేను దాహం తీర్చుకున్న తర్వాత నీకు సమాధానం చెప్తా అని ఆ చేప అన్నది. ఎక్కడుంది ఆ చేప? నదిలో ఉన్నది, గంగా నది కదా, చల్లని నీరు కదా గంగా నది. దాని స్పర్శ అయితేనే మనం పవిత్రం అయిపోతాం. చల్లని నీరు, మళ్ళీ స్వచ్ఛం ఉంటుంది గంగా నది. వేరే నదిలో నీళ్లు కొంతకాలం నిల్వ చేస్తే అందులో పురుగులు అవుతాయి, కానీ గంగా నది నీళ్లు నువ్వు కొన్ని సంవత్సరాలు పెట్టినా కానీ అందులో పురుగులు రావు. అది ఆ గంగా నది యొక్క వైశిష్టం. ఎంతోమంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు కూడా దాన్ని పరిశోధన చేశారు. గంగా నది నీళ్ళల్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టినా ఒక పురుగు రాదు, అంత పవిత్రమైనటువంటి జలం. మరి అటువంటి పవిత్ర జలంలో ఉండి దానికి దాహం వేసిందంట. అలా ఆ చేపకు, నాకు దాహం వేసింది, కొంచెం మంచినీళ్ళు తెచ్చిస్తే నేను దాహం తీర్చుకున్న తర్వాత నీకు సమాధానం చెప్తా అన్నదంట. అప్పుడు ఈ గృహస్థుడు అంటాడు, ఏమే చేప, నువ్వు ఎంత ఎడ్డిదానివే, నువ్వు నదిలోనే పుట్టావు, జలంలోనే పుట్టావు, జలంలోనే ఉంటున్నావు, అటు ఇటు తిరుగుతూ ఉన్నావు, నీకు దాహం ఎలా కలుగుతుంది? మంచిగా నువ్వు అక్కడ ఇక్కడ మూతి బయట పెట్టి అటు ఇటు తిరుగుతున్నావు, కొంచెం లోనికి వెళ్ళి నువ్వు నీళ్లు తాగొచ్చు కదా, చల్లని నీటిలోనే ఉన్నావు, నువ్వు నీళ్లు తాగితే నీ దాహం తీరుతుంది కదా అని ఈ గృహస్థుడు అంటే, ఇగో ఈ సమాధానమే నీకు చెప్పాలని నీ నోటి నుంచే నేను పలికించిన అని అదంటది. ఈ సమాధానమే నీకు చెప్పాలని నీ నోటితోనే పలికించిన అంటది కదా. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాలి. ఇక దీని అంతరార్థం ఏంది మీరు చెప్పాలి. నేను కథ చెప్పిన, చెప్పండి. అది ఆ బ్రహ్మానందంలోనే నువ్వు మునిగి తేలుతున్నావు. నువ్వు పరమాత్మ సత్తు చిత్తు ఆనంద రూపుణైన పరమాత్మ నుంచే పుట్టావు, పరమాత్మ యందే ఉంటున్నావు. మరి నీకు ఆ ఆనందం కావాలనంటే ఎంత మూర్ఖత్వం నీది, నువ్వు ఎంత పిచ్చోనివయ్యా. ఆ ఆనందం ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది. అది ఆ బ్రహ్మానందం. నీలోని ఆనందాన్ని అనుభవించలేక నువ్వు బయట వెతుకుతూ ఉన్నావు. ఆ కస్తూరి మృగం అంటారు కదా, ఆ కస్తూరి మృగము దాని గొడ్డులోనే ఉంది కస్తూరి సుగంధం ద్రవ్యం. అయితే దానికి ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నట్టుగా అది వాసన వస్తుంటే బయట వస్తుందని భ్రమించి అది తిరుగుతూ ఉంటుందంట. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ద్రవ్యం ఏమిటి అని తిరిగి 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 ఎక్కడ దొరుకుతుంది? అది బయట ఉంటే కదా, ఎక్కడ పోతే అక్కడ వాసన వస్తుంది. ఎందుకంటే తన నుండే వస్తుంది ఆ వాసన, తన బొడ్డులో నుంచి వాసన వస్తూ ఉంటే, సుగంధం వస్తూ ఉంటే తిరుగుతూ ఉన్నది. తిరిగి 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 వేసట చెంది ఒక చోట పడుకొని తల తిప్పి దాని బొడ్డు వైపు తల తిప్పి అది పడుకున్నదంట. అక్కడనే ఉన్నది వాసన, దాని బొడ్డు లోపల నుంచే వస్తుంది కస్తూరి వాసన. చూసారా? ఎక్కడుంది చెప్పండి ఆ సుగంధం? అట్లా బ్రహ్మానందం, నిరతిశయ ఆనందం, శాశ్వత ఆనందం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడా లేదు, నీలోనే ఉంది. అది నువ్వు అనుభవించగలగాలి, అంతేగాని అది ఒకసారి తరిగేది కాదు. మళ్ళా నువ్వు ఎంత అనుభవిస్తే ఎంతనన్నా జుర్రు ఆనందాన్ని, అది తరిగేది కాదు. అటువంటి ఆనందం నీలో ఉండగా నువ్వు బయట విషయాల లోపల వెతుకుతున్నావు, ఎంత మూర్ఖుని నువ్వు అని ఆ చేప అంది. చేప అని కాసేపట్లో అది మాయమైపోయింది. ఎందుకంటే ఆ యోగి పురుషుడు ఉన్నాడు కదా, ఆ శరీరాన్ని వదిలిపెట్టాడు, మళ్ళీ పూర్వ శరీరంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక గృహస్థుడు తెలుసుకున్నాడు, యథార్థం తెలుసుకొని అప్పుడు మహాత్ముల యొక్క సహవాసం చేస్తూ సత్సంగం చేస్తూ తన స్వరూపాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మానందాన్ని అనుభవించి తరించాడు కదా. అట్లా మనం కూడా ఆ బ్రహ్మానందాన్ని అనుభవించాలంటే బయట వెతకకండి, ఎక్కడ పోతే దొరకది, ఏ తీర్థక్షేత్రాలు పోతే దొరకది, ఏ ఉపాయాల చేత దొరకది. అది కేవలం మహాత్ముల ద్వారానే మనకు లభ్యం. మహాత్ములను ఆశ్రయించాలి. ఇప్పుడు మనం ఏ విధంగా సత్సంగం చేస్తున్నామో అట్లా సత్సంగం చేస్తూ ఉండాలి, అప్పుడే కానీ మనకు దొరుకుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం కదా. ఈ విధంగా భగవంతుడు చెప్పాడు కదా, శంకరాచార్యుడు కదా, నిశ్చలతత్వే జీవన్ముక్తి కదా. అందుకని మరి మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచి సత్సంగం చేస్తూ ఉండాలి. ఎప్పటికీ మహాత్ములను ఆశ్రయించాలి, సత్సంగం చేస్తూ ఉండాలి. సరే స్వామీజీ, మీరు ఉన్న రోజులైతే చెప్తారు, కానీ తర్వాత ఇక మా అదృష్టం ఎట్లుండదో అంతే అంటారు కదా. సరే, వాళ్ళ ప్రారంభం. ఈ ప్రకారంగా దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎల్లప్పుడూ భగవత్ చింతన చేస్తూ ఉంటారు, భగవద్ భజన చేస్తూ ఉంటారు, నామస్మరణ చేస్తూ ఉంటారు కదా. ఇది మహాత్ముల్లో ఉండేటువంటి గొప్పతనం. మహాత్ములంటే గొప్ప ఆత్మ కలవారని అర్థము. మహాత్మ అంటే గొప్ప ఆత్మ కలిగిన వారు. గొప్ప ఆత్మ అంటే ఆత్మలు గొప్పగా చిన్నగా ఉంటాయి ఆత్మలు. ఆత్మ అంటే ఇక్కడ మన స్వరూపభూత ఆత్మ కాదండి. ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణము అని తెలుసుకోవాలి. విశాలమైనటువంటి అంతఃకరణం కదా. అందరి లోపల, అన్ని ప్రాణుల లోపల కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి సర్వాత్మ భావన కలిగి ఉండడమే మహాత్మ అని చెప్పింది ఉన్నది. ఇక్కడ అంతఃకరణమే ఆత్మశబ్దం చేత తెలుసుకోవాలి, కానీ కూటస్థాత్మ ఇక్కడ కాదు అంటారు. అనిత్యమైనటువంటి, తుచ్చమైనటువంటి భౌతిక వస్తువులు, వాటికి సంబంధించినటువంటి కోరికలు అవన్నీ కూడా అంతఃకరణం నుంచి తీసేసి ఆ మహాన్ అయినటువంటి ఆ పరమాత్మను మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ విశాలమైనటువంటి, నిరతిశయమైనటువంటి, శాశ్వతమైనటువంటి సుఖము మనకు ప్రాప్తమవుతుంది. ఒక సాధువు కలకత్తా వీధుల్లో నుంచి పోతూ ఉన్నాడు. కలకత్తా వీధుల్లో నుంచి పోతూ ఉంటే ఈ వైపు ఆ వైపు అన్ని షాపులు ఉంటాయి కదా, దుకాణం, కొట్టు. ఆ సాధువుని చూసి ఒక షాపు యజమాని పరుగున వచ్చి అతనికి నమస్కారం చేశాను. నమస్కారం చేస్తే, ఏమయ్యా, నేను నీకు పరిచయం లేను, నేను నీకు కొత్తవాడను, నువ్వు నాకు ఎందుకు నమస్కారం చేశావు అని ఆ సాధువు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, స్వామీజీ, మీరు త్యాగ పురుషులు కదా, సర్వస్వాన్ని త్యాగం చేసి మీరు భగవత్ చింతనలో ఉంటారు కాబట్టి మీలాంటి వారి దర్శనము దుర్లభం కాబట్టి మీలాంటి వారి దర్శనం చేసుకున్న, స్పర్శనం చేసిన, మీ మహాత్ముల ద్వారా మంచి వాక్కులు విన్నా మా జన్మ పునీతమైపోతుంది కదా, అందుకని మీకు నమస్కారం చేసుకున్నా, మీరు త్యాగ పురుషులు కదా అంటాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు, మాకంటే గొప్ప సాధువులయ్యా మీరు, గొప్ప త్యాగులు మీరే అంటారు. మాకంటే గొప్ప త్యాగులు మీరే అంటారు. ఎట్లా స్వామీజీ, మీరు అన్ని త్యాగం చేశారు, మేమేం త్యాగం చేసినాము? చూడు, మా దుకాణం, మా వ్యాపారం నడుస్తూనే ఉన్నది, మా పిల్లలు, మా బేకలు, భార్యలు, పిల్లలు అన్నితో పట్టుకొనే ఉన్నాము, మేమేమి త్యాగం చేసినాము అంటే మాకంటే గొప్ప త్యాగులయ్యా మీరు అన్నారు. ఎందుకనంటే మేము అల్పమైనటువంటి కుటుంబాన్ని, ఆస్తులు పాస్తులు వదులుకున్నాం, సన్యాసం తీసుకున్నాం. మీరు గొప్ప పరమాత్మనే త్యాగం చేసినారు అని అంటాడు. గొప్పనైనటువంటి పరమాత్మనే మీరు త్యాగం చేశారు, మరి మీరు గొప్ప అలా నేను గొప్ప అన్న చెప్పు అంటే ఎప్పుడు భగవంతుని చింతనే చేయరు. మీరు ఎల్లప్పుడూ డబ్బు 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 ఇదే చింతన చేస్తారు, భగవంతుని చింతన చేస్తారా? మరి అన్నిటికంటే గొప్పది ఏది చెప్పండి? అన్నిటికంటే గొప్పది ఏది? పరమాత్మనే కాదా? అంతేనా లేదా? ఒప్పుకుంటారా లేదా? మరి ఇప్పుడు అన్నిటికంటే గొప్పదని త్యాగం చేసినారా లేదా మీరు? తెలుస్తలేదా కదా? అసలైన దాన్ని వదిలిపెట్టారు కదా. బంగారు నాణ్యాలు పడేసి పెంకులు ఏరుకున్నాడంట ఎవడో ప్రబుద్ధుడు. గట్లా ఉన్నది. మంచి మంచి రత్నాలను వదులుకొని రాళ్లను వేరుకున్నాడంట. గట్లా ఉన్నది మన పరిస్థితి. అసలైనటువంటి పరమాత్మను వదిలిపెట్టి క్షుద్రమైనటువంటి భోగాల కోసం ప్రపంచంలో వెతుకుతూ ఉన్నాం కదా. అందువల్ల అట్లా కాకుండా ఆ సర్వాధిష్టానమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వనియంత అయినటువంటి పరమాత్మను మనము తెలుసుకొని ఆ పరమాత్మ సుఖాన్ని మనం పొందాలి. కానీ క్షుద్రమైనటువంటి సుఖాలు, నీచమైనటువంటి, అల్పమైనటువంటి సుఖాలకు మనము రాకులాడరాదు. ప్రపంచంలో కొందరు అల్పాత్ములు ఉంటారు, కొందరు మహాత్ములు ఉంటారు కదా. అల్పాత్ముల శుద్ధి అయిపోయింది, ఇక మహాత్ముల యొక్క శుద్ధి చెప్పుకుందాం అంటాడు ఇక్కడ రామకృష్ణానంద స్వామిరావు వారు. హే అర్జున, అన్ని భూతాలకు ఆది అవ్యయము అయినటువంటిది పరమాత్మ స్వరూపము. దాన్ని అనన్య మనస్కులయ్యి మహాత్ములైనటువంటి వారు భజిస్తారు. పరమాత్మ ఎలాంటిది అంటే సకల భూతాలకు ఆది. ఆది అంటే కారణం కదా. ఈ సకల భూతాలు, పిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి చెప్పండి? పరమాత్మ నుంచే ఉత్పన్నమవుతున్నాయి. ఈ సృష్టి, స్థితి, లయ కారణం ఎవరు? పరమాత్మ. అందువల్ల పరమాత్మనే సకల భూతాలకు ఆది కారణము. మరి అవ్యయము, అవ్యయం అంటే ఎప్పుడు కూడా నాశనం అయ్యేది కాదు, ఎప్పుడు కూడా వ్యయమయ్యేది కాదు, తరిగేది కాదు. అటువంటి పరమాత్మ స్వరూపము. దాన్ని మహాత్ములైనటువంటి వాళ్ళు అనన్య మనస్కులై భజిస్తారంటాడు. అనన్య మనస్కమనంటే అన్యమైనటువంటి చింతన లేకుండా, అనాత్మ చింతన, ప్రాపంచిక చింతన లేకుండా కేవలం
పరమాత్మ చింతన మాత్రమే చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు అనన్య మనస్కులు అంటాడు. ఆభరణాలకు బంగారం ఆది అయినట్లు సమస్త చరాచర ప్రపంచానికి నేనే ఆది కారణము. ఆభరణాలకు కారణమేది? బంగారం. అనేక కుండలు, పూజలు, ముంతలు, మూకుళ్ళు, వీటన్నిటి కారణమేది? మట్టి కదా. ఏ విధంగా అనేక కుండలకు మట్టి కారణము, అనేక ఆభరణాలకు బంగారం కారణము, అట్లా సకల భూతాలకు కారణము నేనే ఉన్నాను. మరి నాకు ఆది లేదు, అంతము కూడా లేదు. నాకు పుట్టుక లేదు, సావు లేదు. సావు పుట్టుకలు కలిగిన వాడైతే వాడెట్లా భగవంతుడు అవుతాడు? మనలాగానే వాడు కూడా మనిషి అయిపోతాడు కదా. మరి అటువంటి వాడు మనల్ని ఎట్లా ఉద్ధరిస్తాడు కదా? అటువంటి వాడు కాదు. అతనికి పుట్టుక లేదు, సావు లేదు. నీకు కూడా లేదు. విచారం చేస్తే నీకు కూడా చావు పుట్టుకలు లేవు. విచారం చేస్తలేం కాబట్టి నేను పుట్టినా చస్తున్నా అని భ్రమలో పడ్డాము. శరీరం పుడుతుంది, చస్తుంది, కానీ నువ్వా పుట్టేది చచ్చేది? నువ్వు కాదు. నువ్వు శరీరం కంటే వేరే ఉన్నావు. నీకు చావు పుట్టుకలు లేవు. దాని గురించే చెప్తుంది మొత్తం భగవద్గీత అంతా. అయ్యా, నువ్వు చావు పుట్టుకలు లేనివాడవు, నువ్వు సనాతనుడవు, నువ్వు నా స్వరూపుడవే అని చెప్తుంది భగవద్గీత. అది తెలుసుకోవడానికి ఇదంతా మనం చింతన చేస్తున్నాం. కాబట్టి ఆది అంతము అనేది నాకు లేదు. ఇట్టి నా స్వరూపాన్ని తెలుసుకొని అనన్య మనసుతో ఈ మహాత్ములైనటువంటి వారు సేవిస్తారు. అయితే సేవిస్తారు, భజిస్తారు అని అంటే ఏదో గుడ్డిగా కాదు. కొంతమంది అంధశ్రద్ధతో కూడా చేస్తారు, పూజలు చేస్తారు. కానీ ఈ పూజ ఎందుకు చేస్తున్నా అనే జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకు. చేస్తున్నా అంటే చేస్తున్నా అంతే. నేను అట్లా కాదు అంటాడు మహాత్ములు. అట్లా కాదు, తెలుసుకొని చేస్తున్నారు. పరమాత్మ ఎలాంటి వాడు? ఆది అంతాలు రహితుడు, నిర్గుణుడు, నిరాకారుడు, పరిపూర్ణుడు, ఆనందరూపుడు, సద్రూపుడు, చిద్రూపుడు అని పరమాత్మను తెలుసుకొని భజన చేస్తున్నారు. భజన చేయడం అంటే ఇక్కడ తాళాలు కొట్టడం కాదు. భజన చేయడం అంటే చింతన చేయడం, స్వరూపాన్ని చింతన చేయడం. ఇక్కడ ఈ విధంగా చేస్తూ ఉంటారు, తెలుసుకొని చేస్తూ ఉంటారు. అనన్య మనస్సు అంటే ఇక్కడ అధికారి భేదాన్ని బట్టి రెండు విధాలు అంటాడు. అనన్య మనస్కులు అంటే అన్య చింతన లేనటువంటి వారు మహాత్ములు అంటే రెండు రకాలుగా ఉంటారు. ఇటువంటి వారు అంటాడు. పరమాత్మ తనకంటే అన్యంగా లేడనే మనస్సుతో, పరమాత్మ నాకంటే వేరే లేడు, పరమాత్మనే నేను, నేనే పరమాత్మను అని ఈ విధంగా అనన్యముగా, అన్యం అంటే వేరు, అనన్యం అంటే వేరు కాకుండా, అంటే నా స్వరూపమే పరమాత్మ, నేనే పరమాత్మను అని ఈ విధమైన భావనతో చేసేటువంటి వారు అనన్య మనస్కులు మహాత్ములు అని ఇదొక పద్ధతి. ఇక కొంతమంది సగుణ రూపాన్ని ధారణ చేసి సగుణాకారమైనటువంటి వృత్తిని చేసి శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శివుడు, విష్ణువు మొదలైనటువంటి సగుణ రూపాలను వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అనన్య మనస్సుతోనే చేస్తారు. అంటే ప్రాపంచిక విషయాలేమీ వాళ్ళు చింతన చేయరు, కానీ సగుణ రూపాన్ని ధారణ చేస్తారు. రాముడు ఏ విధంగా ఉంటాడు ఆ రూపాన్ని మనసులో దించుకొని దాన్నే తదేకంగా చింతన చేస్తూ ఉంటారు. లేదా కృష్ణుడు లేదా శివుడు ఆ సగుణ రూపాన్ని మనసులో పెట్టుకొని నిరంతరము ఆ సగుణ రూపం యొక్క ధ్యానమే చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అనన్య మనస్కులే, కానీ ఇది అశ్రేష్టమైనటువంటిది. మొదటి వారే శ్రేష్టమైనటువంటి వారు అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. సగుణ రూపాన్ని ధారణ చేస్తే అక్కడ ద్వైత బుద్ధి ఉంటుంది. ఆ పరమాత్మ వేరే ఉన్నాడు, నేను వేరే ఉన్నాను, అతడు ధ్యేయము, నేను ధ్యానం చేసేటువంటి ధ్యాతను, అతడు నాకు భగవంతుడు, నేను అతని సేవకుణ్ణి అనేటువంటి భేదభావన ఉంటుంది. ఇక్కడ ద్వైతం ఉంటుంది. కానీ ద్వైతం కనుక ఉన్నట్లయితే అది భయానికే కారణమవుతుంది, దుఃఖానికే కారణమవుతుంది. భలే ఇది మంచి ఉపాసననే, సగుణ ఉపాసన మంచిదే, కానీ సాక్షాత్ మోక్షానికి సాధనం కాదు. ఈ సగుణ ఉపాసనలో ఉత్తీర్ణుడైతే అప్పుడు నిర్గుణ ఉపాసనలో ప్రవేశించి మళ్ళీ నిర్గుణ ఉపాసన చేసి అప్పుడు ముక్తుడవుతాడు. కానీ సాక్షాత్తుగా సగుణ ఉపాసన చేత ముక్తుడు కాదు అని ఈ విధంగా శాస్త్రం చెప్పింది. సరే, ఈ తర్వాత విషయము మళ్ళీ సాయంత్రం తెలుసుకుందాం. ఇప్పుడు ఎన్ని శ్లోకాలు తెలుసుకున్నామనంటే మహాత్మానస్తు మాం వార్త 13 శ్లోకాల వరకు వచ్చాం. తర్వాత శ్లోకం కూడా విచారం చేశాం. శ్లోకం చదువుకోలే కానీ సతతం కీర్తయంతోము యతంతచ్చ దృఢవ్రత నమస్యంతచ్చ మాం భక్త నిత్యయుక్త ఉపాసతే. ఈ శ్లోకం కూడా చెప్పుకున్నట్టే అయింది. సరే, మళ్ళీ యథామతిగా సాయంత్రం కూడా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.